బెట్టింగ్ బాబుల బూజు దులుపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే 11 మంది మీద కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చారు. కొంతమందిని అయితే విచారణకు రమ్మని పిలిచారు. అందులో బిగ్ బాస్ ఫేమ్స్ అయిన విష్ణుప్రియ, టేస్టీ తేజ ఉన్నారు. విష్ణుప్రియ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. టేస్టీ తేజ మాత్రం పోలీసుల ఎంక్వైరీకి ఆయన వచ్చారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పారు. ఇప్పుడు ఈ సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఆర్జే శేఖర్ భాష. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష నాతో పాటు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ గురించి అనేక విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శేఖర్ భాష గారు. మీ ఫ్రెండ్స్ ఎవరు? టేస్టీ తేజ, విష్ణుప్రియ. బిగ్ బాస్ లో మీరందరూ కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం మీద మీ ఉద్దేశం ఏంటి? తప్పు ఎవరు చేసినా తప్పేమ్మా. కాకపోతే తెలియక చేస్తే అది పొరపాటు. నాకు తెలిసి వీళ్ళిద్దరు ఖచ్చితంగా తెలియక చేశారు అనుకుంటాను. ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన బాధ్యత మీడియాకి, ప్రభుత్వానికి, పోలీసులకి చాలా గట్టిగా ఉంది. లేకపోతే ఇలాగే వాళ్ళకి నిజమే ఏంటి చేయకూడదా, చేస్తే కేసు అవుతుందా, ఇది ఎప్పటి నుంచి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అవేర్నెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జర్నలిస్టులుగా మనకి ఏముంటుందంటే, మనం అన్నీ చూస్తుంటాం, ట్రెండ్స్ అన్నీ ఫాలో అవుతుంటాం. వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఉంటారు. వీళ్ళు న్యూస్లు పెద్ద పట్టించుకో, మామూలు ఎంతసేపు జోకులు, సరదాగా జబర్దస్తులు ఈ టైప్లో ఉంటుంది. ఒక లాయర్లకో, ఒక పోలీసులకో, ఒక జర్నలిస్టులకో, ఒక యాక్టివిస్టులకో ఉన్నంత అవగాహన సగటు ప్రజలకి ఉంటుంది అని అనుకోవడం కూడా కొంత కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఈ కేటగిరీలో చాలామందే ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ చేసినప్పుడు దాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళి అడ్వర్టైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అండ్ అలాగే మన సోకాల్డ్ మేధావులు ఆర్ జర్నలిస్టులు అందరికీ ఉంటుంది. సో కొంతమంది తెలిసి చేసి కూడా నాకు తెలియక చేశాననే ముసుగులో ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమందిని అబ్సల్యూట్లీ తెలియక చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలిసి చేసి అది తప్పని తెలిసి మళ్ళీ దాన్ని లీగల్గా ఎలా చేయాలని ఎత్తుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో లీగల్గా ఇవి చేసుకోవచ్చు, ఇల్లీగల్గా ఇవి, కాబట్టి మీరు ఇవి చేసుకొని ఎవడైనా చచ్చిపోయినా పర్లేదు అంటాం. కొన్ని చూస్తే మనకి పెద్ద అంటే మన క్రికెట్ టీమ్నే స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు బెట్టింగ్ దీంట్లో. ఎందుకంటే లీగల్ అంటారు. పెద్ద వాళ్ళు లైక్ అమితాబ్ బచ్చన్, ధోని, సోను సూద్ ఇలాంటి వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు. సో వీళ్ళకి ఏం చెప్తారు? ఇది లీగల్ సార్, తప్పలేదు సార్, చేయొచ్చు సార్ అని చెప్పి వాళ్ళని ఏదో రకంగా కన్విన్స్ చేస్తారు వాళ్ళు. సో వీళ్ళకంటే ఒక లీగల్ లాయరు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళకి ఒక టీం ఉంటుంది. బట్ వీళ్ళు టేస్టీ తేజ కానీ లేకపోతే వీళ్ళకి అసలు బేసికలీ ఫస్ట్ టైం ఇటువంటి ఒక స్పీడ్ బ్రేకర్ తగలడం ఖచ్చితంగా మంచి పరిణామమే ఇది కూడా. ఎందుకంటే దీనివల్ల వాళ్ళ ఒక్కరికే కాకుండా బిగ్ బాస్ గ్రూప్ మొత్తానికి ఇవాళ ఒక అవేర్నెస్ వచ్చింది. మనం ఇది అన్నీ చేయదురా, అసలు లీగల్ వద్దు, ఇల్లీగల్ వద్దు, లెట్స్ నాట్ డూ ఇట్. ఒక ఓత్ తీసుకున్నాం, మంచిదే. ఇక నేను వీళ్ళ తరపున మాట్లాడడానికి కాదు, నిజం చెప్పాలంటే కొంత పోలీసులకు కూడా హెల్ప్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన జరగాలి అంటే ఫస్ట్ ఎవరైతే ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేషన్కి వచ్చి వీళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇస్తే, ఈ మిడిల్ మ్యాన్ ఎవరు, వీళ్ళకి ఆ కంపెనీకి మధ్య మిడిల్ మ్యాన్ ఎవడు, వాడిని పట్టుకొని వాడి త్రూ మెయిన్ ఆ కంపెనీ వాడిని పట్టుకొని వాడి మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. వీళ్ళది ఏముంది, ఊరికే సబ్బు కొనండి, మీరు నవయవనంగా ఉంటారు అంటే, నేను తోముకున్నాను, నేను నవయవంగా లేను కాబట్టి వాడి మీద కేసు పెడతాను అంటే కంపెనీ వాడి మీద కేసు పెట్టు, నేను తోముకున్నా అని చెప్పి లేకపోతే ఆ మోడల్ మీద అనేది వీళ్ళ కాన్సెప్ట్. బట్ ఏదేమైనా ప్రోత్సహించడం, ఎస్పెషల్లీ నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నీ మాట లక్షల మంది వింటారు కాబట్టి నీకు ఆ స్పృహ ఉండాలి అనేది ఇటువంటి దెబ్బలు తగిలితే కొంత తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది పొరపాటును చేసిందే వీళ్ళిద్దరూ. అయినా కూడా నేనేం చేశానంటే వీళ్ళిద్దరిని అక్కడికి వాళ్ళకి సహకరించేది చేయడమే నా ప్రయత్నం. దీంట్లో ఏమవుతుందంటే, ఒక ఫ్రెండ్గా నేను నమ్మాను క్లియర్ కట్గా వాళ్ళు చేసిన పొరపాటును. అది కూడా ఎప్పుడో 1.5 years బ్యాక్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ వల్ల ఆనెస్ట్గా పలానా డేట్న, పలానా టైంలో, పలానా యాప్ని పలానా వాళ్ళు ప్రమోట్ చేయమన్నారు, దానికోసం ఇగో ఈ బ్యాంక్ అకౌంట్లో ఇంత పడింది, వాళ్ళు ఇలా ఇచ్చారు అన్నీ ఇస్తే, ఇచ్చిన వాడు బ్యాంక్ అకౌంట్ ఏంటి, వాడెవడు, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని క్రాక్ డౌన్ చేయడానికి పోలీసుల పని ఈజీ అవుతుంది. వీళ్ళకి జనరల్గా పెట్టిన సెక్షన్ 318 అనేది ఏంటంటే 5 ఏళ్ల లోపు శిక్ష పడేది, ఎయిదర్ ఫైన్ ఆర్ శిక్ష. బట్ జనరల్లీ ఫస్ట్ టైమర్స్కి ఫైన్ ఒక వార్నింగ్తోనే వెళ్ళిపోతుంది.
దానికి సంబంధించి. సో అది కూడా ఏ యాప్స్ మరి ఇప్పుడు ఇండియా టీంని స్పాన్సర్ చేసిన ఆ టీంని దాన్ని ప్రమోట్ చేస్తే తప్పలేదు, లేకపోతే ఇంకోటి ఎవడో ఉన్నాడు వీడిని చేస్తే తప్పు, వాడిని చేస్తే రైటు, ఇలా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ చూసుకొని లీగాలిటీస్ చేయాలంటే దీంట్లో పండిపోయిన వాళ్ళు ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి ఆర్ఎల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్గా తెలుసు, ఓకే ఇది లీగల్, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, అటువంటివి చూసుకొని చేస్తారు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ డక్క ముక్కులు తిని దీంట్లో ఉన్నారు. బట్ ఇంకొంత ఆదర్శం ఏంటంటే, సరే వాళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకా బయటికి రాలేక చేస్తున్నారా వాట్ ఎవర్. నేను అనేది ఏంటంటే లెట్స్ నాట్ డూ ఎనీథింగ్. అంటే లీగల్ వద్దు ఇల్లీగల్ వద్దు ఆపేసేయండి. ఇప్పుడు పోలీసులు కొరడా జులిపిస్తున్నారు మీరు అన్నట్టుగా, వీళ్ళ ఏమన్నారు దులుపుతున్నారు, దుమ్ము దులుపుతున్నారు వీళ్ళకి, మంచిదే. కానీ ఎంతవరకు దొరకగలరు? వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది. ఏం చేస్తారు, మేము లీగల్ చేస్తున్నాం సార్ అంటే ఏం చేయడానికి లేదు. ఆ లీగల్ చేసిన వాడు ఎవడో దాన్ని పట్టుకొని డబ్బులు పెట్టి చచ్చిపోయిన వాడు ఎవడన్నా అనుకుని వాడిది ప్రాణమే కదా, లీగల్ కాకపోతే ప్రాణం పర్లేదా? సో నేను అనేది ఏంటంటే పోలీసులు కొంతవరకు చేయగలరు, ఎంతవరకు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ అన్ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఆపడానికి వీళ్ళు చేయగలరు. బట్ లీగల్గా లైసెన్సులు తీసుకొని మరీ చేస్తున్న వాళ్ళకి మనం పోలీసుల దగ్గర సొల్యూషన్ ఎతకలేం. ఇది పొలిటీషియన్స్ చేయాల్సింది, పార్లమెంట్లోనో లేకపోతే అసెంబ్లీలోనో తీర్మానాలు చేసుకొని లెట్స్ నాట్ డూ దిస్ బెట్టింగ్ యాప్స్ ఎనీమోర్ అని చెప్పి చేయాల్సిన పని. సో పోలీసుల పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఎస్పెషల్లీ పంజగుట్ట పోలీస్. సో వాళ్ళు ఎంత ఈగర్గా ఉన్నారు ఈ కేసుని క్రాక్ చేయడానికి అనేది నేను దగ్గర నుండి చూశాను. సో తొందరగా అందరినీ తీసుకురావడం, వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసి వాళ్ళని క్రాక్ చేయాలని ఇది చూస్తున్నాం. టేస్టీ తేజ అలాగే విష్ణుప్రియ వీళ్ళిద్దరూ బిగ్ బాస్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో మనం చూసాం. వాళ్ళకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఏది చెప్పినా జనం వింటారు, అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు. అంటే వీళ్ళు కూడా సామాజిక బాధ్యతతో ఖచ్చితంగా వ్యవహరించాల్సిందే. తెలియక చేశారు అని ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు కూడా సింపుల్గా కొట్టేయడానికి లేదు. అయితే వీళ్ళిద్దరిని పంజగుట్ట పోలీసులు విచారణకి పిలిస్తే మధ్యలో మీరెందుకు ఎంటర్ అయ్యారు? ఫ్రెండ్స్ కాబట్టా? లేదమ్మా, యాక్చువల్గా మీరు నిజం తెలుసుకోవాలనుకుంటే అసలు వీళ్ళకి మొన్న రాత్రి అంటే 17th ఈవినింగ్ అరౌండ్ 7 o'clock న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చిన వెంటనే అందరు కూడా, నేను అప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఉంటే ఆ ఇంటర్వ్యూ అందరు ఫోటోలు పెట్టేసి సార్ దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. అరే తాడు బంగారం తెలియదు, నేను ఏం చేయాలి, అసలు అది నిజమో కాదో ఫేకో తెలుసుకోవాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేశాను, టేస్టీ తేజకి అండ్ విష్ణుకి. చేస్తే అది ఏంటన్నా నాకు అందరూ ఫోన్ చేస్తున్నారా, నేను నా మీద కేసు పెట్టడం ఏంటన్నా, ఏమైందన్నా అని వాళ్ళు. అలాగే విష్ణు అయితే నేను అసలు నా మీద పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తున్నా, వీళ్ళందరి మీద నేను కేసు పెడతానంటది రివర్స్లో. అంటే షీ సో ఇన్నోసెంట్, తన మీద ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అనుకుంటుంది తప్ప ఇది నిజంగా ఆవిడ మీద ఒక కేసు అయింది, నా మీద ఎందుకు కేసు అవుతుంది, నేనేమైనా చేశానా అనుకునే దీంట్లోనే ఉంది. ఎందుకంటే ఇది తప్పు అనే విషయం కూడా తెలియదు, అక్కడే చెప్తున్నా మీకు అంతా. సో అలా నేను అడిగి తెలుసుకున్న తర్వాత మాకేం తెలియదు అన్నారు. సరే నేను నా సోర్సెస్ ద్వారా తెలుసుకున్న తర్వాత నాకు అరౌండ్ 9-10 ఆ టైంలో కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ వచ్చిన తర్వాత ఓకే ఇది నిజమే అని చెప్పి నేను ధృవీకరించుకున్నాక అప్పుడు వాళ్ళకి ఫోన్ చేశారు. రాత్రి అరౌండ్ 10-10:30 మధ్య కాన్వర్సేషన్ నడిచింది. నిజమేరా నువ్వు అంటే అన్నా ఇప్పుడు ఏమవుతుందన్నా, అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారని పాపం ఉడికిపోతున్నాడు టేస్టీ తేజ. అండ్ సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే అదే మామూలు వాళ్ళ మీద కేసు అయిందనుకోండి అది అంత టెన్షన్ కూడా పడకపోవచ్చు, కొంత టెన్షన్ పడతారు. మామూలు సెలబ్రిటీల మీద అయిందనుకోండి దానికి థంబ్నెయిల్స్ సిలువలు పలువులుగా రాయడం వల్ల వాళ్ళు ఇంకా బెదిరుకుంటారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంచెం, అంటే నేను కొంచెం ధైర్యం చెప్పా, మీరు టెన్షన్ పడకండి, మనం ఏది ఉన్నా డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి చేసుకుందాం. నాకు తెలిసి ఈ సెక్షన్ ప్రకారం 318 అంటే 5 years లోపు కాబట్టి స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు. మీరు అంటిల్ అన్లెస్ అసలు వాళ్ళకి సహకరించకుండా భీష్మించుకొని కూర్చొని మేము ఎంక్వైరీకి రాము అట్లా అంటే అప్పుడు కోర్సు స్టెప్స్ ఉంటాయి, మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి లెట్స్ నాట్ డూ ఇట్, వీలైనంత తొందరగా తెచ్చేసుకోవడం బెటర్ అని నేను చెప్పాను. సో టేస్టీ తేజాన్ని కన్విన్స్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. సరే మొత్తానికి మనోడు కన్విన్స్ అయ్యాడు, ఎక్కడో ఆల్రెడీ వేరే ఊళ్ళో ఉన్నాడు పాపం, ఆయన కూడా వచ్చేసాడు, పొద్దున వచ్చేసాడు. వచ్చి తర్వాత ఇంకా రావాలా వద్దా, పొద్దున్న వచ్చి కూర్చున్నాడు కానీ ధైర్యం సరిపోట్లా. అంటే నేను చెప్పాను, అంటే రకరకాల థంబ్నెయిల్స్ పెడుతున్నాడు, తెల్లారిందా తేజ ఇలా ఫోన్ చేస్తే ఏదంటే అవన్నీ కూడా వేసేయడం ఇలాంటివన్నీ చేస్తుంటే సరే
పాపం ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే కొన్ని కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, వాడు హీరో రౌడీజం చేసేసి నానా హంగామా చేసేసి ఉన్న నాళ్ళు బాగుంటాడు, వాడు సడన్గా వాడికి ఏదో జ్ఞానోదయం మంచివాడిగా మారిపోయినప్పుడు వాడందరినీ పట్టుకొని వాడిని హింసలు పెడుతుంటారు. అలా వీళ్ళందరూ కూడా కొంతమంది దీంట్లో కొన్ని వీడియోస్ చేశారు 2-3 రోజుల ముందే. సజ్జనార్ గారు చెప్పారు మనం కూడా కోఆపరేట్ చేయాలంటే లెట్స్ డూ ఇట్ అని. వీళ్ళెవరికి కూడా దీంట్లో సంపాదించుకోవాలనే ఇది కూడా లేదు, ఎందుకంటే ఆయన అడగంగానే వీళ్ళందరూ వీడియోలు చేశారు. అదే మీకు నిదర్శనం. ఆయన అట్లా మెసేజ్ పెట్టడం, వీళ్ళు వెంటనే వీడియోలు పెట్టడం, ఇంకా మేము చేయమంటే చేయమని చెప్పారు. బట్ అక్కడ ఆ వీడియోలో ఏంటంటే మీరు ఇంతకుముందు ఏమన్నా చేసి ఉంటే అవి కూడా చెప్పి వాటికి క్షమాపణ చెప్పండి అని కూడా ఉంటే పాపం అది కూడా చేశారు. అది చేసిన వెంటనే కేసు పడింది ఆ నెక్స్ట్ రోజే. పైగా ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ అయిపోయినట్టుంది చాలా మందికి. అదే అనుకున్నాం కానీ బట్ నేను అడిగా సార్ అంటే దట్స్ నాట్ ద ఎవిడెన్స్, అసలు యాక్చువల్లీ వాళ్ళు ప్రమోట్ చేసినవి ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి కదా, ఇది వీళ్ళు మంచిగా చేస్తున్నారు కదా అది. సో ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరూ పాపం దీంట్లోనే డబ్బులు సంపాదించుకుంటున్నారు అనుకొని, బట్ మీరు చాలా పప్పులో కాలేస్తున్నారు. బిగ్ బాస్ వాళ్ళకి ఏమీ తక్కువ బోల్డ్ అండ్ ఎండోర్స్మెంట్స్ వస్తాయి. ఇలా వస్తున్న ఎండోర్స్మెంట్స్లో ఇది ఒకనొక ఎండోర్స్మెంట్. బట్ కొంతమంది ఇవే పెట్టుకొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లైక్ ఇమ్రాన్ కావచ్చు. సో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ ఈ గేమింగ్ దీనిలోనే ఉన్నారు వాళ్ళు. అది లీగలా ఇల్లీగలా సరే వేరే విషయం. బట్ వీళ్ళు అలా కాదు కదా, వీళ్ళు చేస్తున్న 100 బ్రాండ్స్లో ఇది ఒకటి. మీరు ధైర్యం చెప్పిన తర్వాత టేస్టీ తేజ పోలీస్ ఇంట్రాగేషన్కి వచ్చారు. అయితే మరి విష్ణుప్రియ ఎందుకు రావట్లేదు? ఇంకో 3 days గడువు ఇచ్చారు కదా, అప్పటిదాకా ఇంకొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి వెయిట్ చేస్తున్నారా తను? లేదు మీకు అసలు విషయం కూడా చెప్తా. ఒకటి ఈ మీడియా హడావిడి వల్ల కొంచెం బ్యాకప్ అవ్వడము. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ రావాలన్నా కూడా అక్కడ ఆయన ఆఫీసర్కి టైం ఉండాలి కదా. ఒక్కొక్కళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ తీయడము, వాళ్ళ ఐడీస్ తీసుకోవడము, అక్కడెక్కడ ఉన్నాయి ఎతకడం, ఇవన్నీ కూర్చోబెట్టి చేయడానికి ఒక్కొక్కరికి కనీసం ఒక 2-3 గంటల పని అది ఇవన్నీ తీసుకోవడానికి. సో ఆయన అప్పటికి పాపం అలసిపోతారు, ఒకళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి. మళ్ళీ వెంటనే ఇంకొకళ్ళు అంటే ఉండదు కదా. సో దే విల్ టేక్ డిఫరెంట్ టైమ్స్. సో విష్ణుప్రియ మేబీ రేపు ఎల్లుండి లోపల చేస్తుంది. బట్ కొంతమంది ఈ యాంటిసిపేటరీ బెయిల్స్ ఇలాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నారు. సో నేను అది కూడా చెప్పాను చాలామందికి, వీళ్ళు ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే స్టేషన్కి రాకపోతే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వకపోతే ఈ కేసు ఎక్కడ ముందుకు పోద్ది? ఈ బెట్టింగ్ బాబులు ఎప్పుడు పడతారు మీరు? వీళ్ళు జస్ట్ అడ్వర్టైజ్ చేసిన అడ్వర్టైజర్స్, దాని ఏమంటారు, మోడల్స్ మాత్రమే. బట్ పైవాడు ఎక్కడో ఉన్నాడు, వాడిని చేయాలంటే వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వాలి. వీళ్ళు వద్దు పోలీస్ స్టేషన్కి రావద్దు, వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి అలా అనుకున్నారు అనుకోండి. నిజానికి అసలు ఈ ప్రమోటర్స్ వీళ్ళందరూ తీగలు మాత్రమే. ఈ తీగ లాగితేనే అసలైన డొంక కదిలేది. పోలీసులు కూడా దాని గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే అన్న, ఇప్పుడు నేను కనుక తీసుకురాకపోతే తేజ రావడానికి 1 వారం పట్టేది అనుకోండి. ఇప్పుడు నేను హెల్ప్ చేసినట్ట పోలీసులకి, లేకపోతే తేజకి హెల్ప్ చేసినట్ట? పోలీసులకు కూడా హెల్ప్ చేసినట్టే. తేజ నిజంగానే వచ్చాడు ధైర్యంగా. అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి కంపెనీస్ భారీ మొత్తంలో అమౌంట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. టేస్టీ తేజ, విష్ణుప్రియ ఇద్దరు మీ ఫ్రెండ్స్ కదా, ఎంత ఇచ్చారో ఏంటో ఏమైనా చెప్పారా? అంటే వాళ్ళకి పర్సనల్గా ఎంత ఇస్తారు అనేది వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి ఆ పోస్టులు బట్టి ఉంటుంది. బట్ ఇట్స్ అరౌండ్ సమ్ 20K to 1 lakh వరకు